ఈరోజు గురు పౌర్ణమి. గురు ఆదిత్య రాజయోగం, గజకేసరి, ఇంద్రయోగం కలయికతో 5 రాసుల వారికి అదృష్టం కలిసిరానుంది. వారికి ఆర్థిక లాభాలు, సంతోషం, ఆరోగ్యం పెరుగుతాయి. ఈరోజు గురు పౌర్ణమి. సూర్యుడు, గురువు కలిసి మిథున రాశిలో గురు ఆదిత్య రాజయోగంను ఏర్పరుస్తున్నారు. అలాగే చంద్రుడుపై గురువు దృష్టి గజకేసరి రాజయోగంను ఏర్పరిస్తోంది. ఇది కాకుండా శుక్రుడు తన సొంత రాశి అయినటువంటి వృషభ రాశిలో ఉన్న కారణంగా మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీనితో పాటు ఇంద్రయోగం కూడా ఉంది. ఈ శుభయోగాలు 12 రాసుల వారిపై ప్రభావం చూపిస్తాయి. కానీ 5 రాసుల వారికి మాత్రం సానుకూల ప్రభావం పడుతుంది. గురు పౌర్ణమి ఏ రాసుల వరకు కలిసి రాబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం. గురు పౌర్ణమి వేళ ఈ రాసుల వారికి ఎంతో అదృష్టం. వృషభ రాశి వారికి గురు పౌర్ణమి సందర్భంగా అదృష్టం కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశివారు సానుకూల మార్పులు చూస్తారు. ఈ రాశి వారి పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. సక్సెస్ను అందుకుంటారు. మిథున రాశి వారికి కూడా గురు పౌర్ణమి కలిసి వస్తుంది. ఈరోజు ఈ రాశివారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. వృత్తిపరంగా కూడా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. తులా రాశి వారికి గురు పౌర్ణమి కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కొత్త పనులను ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం. వ్యాపారులకు కూడా కలిసి వస్తుంది. కొత్త విషయాలను నేర్చుకుంటారు. వృశ్చిక రాశి వారికి గురు పౌర్ణమి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఆర్థికపరంగా కలిసి వస్తుంది. సమస్యలు తొలగిపోతాయి. కొత్త ఉద్యోగాన్ని పొందుతారు. పెళ్లి కానివారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ధనుస్సు రాశి వారికి గురు పౌర్ణమి కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పెళ్లి కానివారికి పెళ్లి అయ్యే అవకాశం ఉంది. మీరు కాన్ఫిడెన్స్తో మంచి నిర్ణయాలను తీసుకుంటారు. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఈ గురు పౌర్ణమి సందర్భంగా శుభయోగాల ప్రభావం అనుకూలంగా ఉండనున్నప్పటికీ, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. శుభకార్యాలను ప్రారంభించడానికి ఇది మంచి సమయం.